అందరికీ నమస్కారం. నా భర్త బోరుగడ్డ అనిల్ కుమార్ వాళ్ళ భార్యని నేను మా పేరెంట్కి మా మదర్కి 2 days ముందు స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళి మా మమ్మీకి ఇవాళ యాంజియోగ్రామ్ చేయడానికి లలిత హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే నేను లేని టైంలో చూసి నా భర్తని నా పర్మిషన్ లేకుండా మా ఇంటి తాళాలు పగలగొట్టి ఇల్లు గందరగోళం చేసి మా భర్తని అమాంతంగా నా పిల్లల ముందు తీసుకెళ్ళిపోయారండి. నా పిల్లల్ని కూడా తీసుకెళ్తాననగా మా బ్రదర్ వచ్చేసి పిల్లల్ని అరిచి లోపల పంపించి నేను వస్తానని, మీరు కూడా రండి అని చెప్పి నా బ్రదర్ని కూడా తీసుకెళ్లారండి. అది దౌర్జన్యంగా చేసి ఎవరికైనా నోటీసులు ఇచ్చి ఇంటిమేషన్ చేసి ఏదైనా చేస్తారు. మేము దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళమనండి, తక్కువ కులం చేసి చూసి మాట్లాడుతున్నారా? మా భర్త ఇప్పటికీ 2-3 గంటలు అయిందండి. ఇంతవరకు నాకు ఆయన ఎక్కడున్నాడో తెలియట్లేదు. నాకు ఇప్పుడు తెలియాలి. దీనికోసం నా బోరుగడ్డ అనిల్ కుమార్ మా ఆయన నాకు 2 గంటలు అయింది. ఇప్పటికి ఆయన ఎక్కడ ఉండాలో తెలియాలి నాకు. నేను ఆయన కోసం న్యాయ పోరాటం చేస్తాను. ప్రభుత్వం దయచేసి మాకు సహకరించండి. అది ఇంతమటికి ఆయన చాట తెలియలేదు. ఆయనకి ఏమన్నా అయితే కనుక ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అది నేను నా పిల్లలు మేము నడి రోడ్డులో పడుతున్నాము. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? నా ఇంటికి వచ్చి ఇంటి తాళాలు పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? గందరగోళం చేయాల్సిన అవసరం ఏముంది? ఏం చేశారు ఆయన? అసలు ఏం చేయలేదు. నేను ఇంట్లో ఉన్న భార్యని నాకు తెలియదు. మాకు ఏ విషయాలు నాకు తెలియకుండా నా భర్తని తీసుకెళ్ళడం తప్పు కాదా? నేను దయచేసి వేడుకుంటున్నాను. ఈ ప్రభుత్వం నాకు న్యాయం చేసిద్దని కోరుకుంటున్నాను. నేను పోరాటం చేస్తాను. నా భర్త అర్జెంటుగా నాకు ఎక్కడున్నాలో తెలియాలి. ఇప్పుడు తెలియాలి. అది